హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ని మర్చిపోకముందే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మాల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెకరేషన్లో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. పబ్లిక్ ఉన్నారో లేదో తెలియదు, మొత్తం అయితే కాలిపోతుంది. ఉప్పల్ కొత్తగా కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఏం జరిగింది? డెకరేషన్ దగ్గరే మంటలు చెలరేగాయా? ప్రాథమికంగా ఏమని సమాచారం తెలుస్తోంది? డెకరేషన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క మంటలు సంభవించాయని కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా తగలపడిపోయి ఒక్కసారి కూడా షాపింగ్ మాల్ లోకి ఈ యొక్క మంటలు అనేది వ్యాపించడం నేపథ్యం కనపడుతుంది. మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా తగలపడిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ వచ్చి అక్కడంతా కూడా మొత్తం మంటలంతా కూడా అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. పక్కన ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ మండీ అని ఒకటి ఉంటే ఆ మండీలో కూడా ఈ యొక్క మంటలు అనేది వ్యాపించి అక్కడ కూడా లోపల పూర్తి స్థాయిలో కూడా కాలిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలా వరకు కూడా ఈ యొక్క ఆస్తి నష్టం అనేది మనకు చాలా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే ఆ సైడ్ లో పోతున్నటువంటి వారందరూ కూడా ఈ విజువల్ చూసిన తర్వాత చాలా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన అక్కడ జరగలేదు అనేది కూడా వారు చెప్తున్నది. ఎందుకంటే దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ వల్ల భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎరకపోయింది. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడినటువంటి నేపథ్యం అది కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ చాలా వరకు కూడా కొత్త సరుకంతా కూడా డంప్ చేశారు. చాలా రోడ్డు మీద ఉంటుంది కాబట్టి ఇది ఎలా సంభవించింది ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇప్పుడంతా కూడా కాలిపోతున్న నేపథ్యం కనపడుతుంది. లోపల కొన్ని ఫ్లోర్ లో కూడా ఈ యొక్క మంటలు అనేది వ్యాప్తి చెంది బయట కేవలం ఈ యొక్క ఫ్లెక్సీలు కానీ అలాగే దీనికి సంబంధించిన వర్క్ నడుస్తుంది కాబట్టి అవి మాత్రమే కాలిపోయాయి అనేసి కూడా అందరూ భావించారు. కానీ ఈ యొక్క విజువల్ చూసిన తర్వాత లోపల కూడా చాలా వరకు కూడా బట్టలు క్లాత్ అంతా కూడా లోపల కాలిపోతూ మళ్ళీ బూడిదైపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సంఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజిన్ చేరుకునే మంటలు అదుపులో తేవడానికి చాలా కష్టపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు అరగంట నుంచి కూడా భారీ ఎత్తున ఈ యొక్క మంటలు అనేది చెలరేగుతున్నాయి. ఆ ఏరియా అంతా కూడా పక్కన ఉన్నటువంటి ప్లేసులందరూ కూడా ఆ పక్కన ఉన్నటువంటి షాప్స్ కానీ అలాగే మరొక హోటల్ ఉంది కాబట్టి వారందరినీ కూడా అక్కడి నుంచి బయటకి పంపించేసినటువంటి పరిస్థితి. ఆ ఏరియాలో ఎవరిని కూడా ఉండలేకుండా వారు ఉంటున్నారు. పైగా ఆ ప్లేస్ లో ఒక్కసారి కూడా మొత్తం పవర్ అంతా కూడా ఆపేసినటువంటి నేపథ్యం అది కనపడుతుంది. లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేదన్నది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయనేది కూడా ఇంకొక క్లారిటీ రాలేదు. పోలీసులు అయితే ప్రస్తుతం మంటలు ఆర్పడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ సంఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. మొత్తం ఈ యొక్క షాపింగ్ మాల్ అంతా కూడా తగలపడిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా భయపడిపోయినట్టు ఆ నిప్పు రవ్వలు అనేది ఏమైతే ఉందో ఆ నిప్పు రవ్వలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అవన్నీ కింద పడడం వల్ల పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఈ యొక్క మంటలు అనేది వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ మండి ఉంది కాబట్టి అది కూడా చాలా ఎక్కువగానే ఎఫెక్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ స్థానికులు కానీ అలాగే ఫైర్ సిబ్బంది కానీ సకాలంలో కూడా చేరుకుని అక్కడ మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లేస్ లకి సాధారణ జనాలు ఎవరిని కూడా రానిట్లేదు. కేవలం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ ఫైర్ ఇంజిన్లతో పెద్ద ఎత్తున కూడా మంటలు ఆర్పుతున్నారు. దాదాపు 4 ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో పైనకి కూడా ఎక్కడానికి వారు ప్రయత్నిస్తున్నారు నిచ్చెనల ద్వారా. ఆ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కూడా మంటలు ఆర్పి లోపలికి ఆ ఫ్లోర్ లో కూడా ఎక్కడ కూడా మంటలు వ్యాప్తి చెందుకోకుండా చూస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లోరింగ్ లో కేబులింగ్ చేసి పెట్టారు. దాంతోపాటు ఈ థర్మాకోల్ షీట్స్ కూడా పెద్ద ఎత్తున పైన ఉన్నాయి. దాంతోపాటు సింథటిక్ క్లాత్లు కానీ అలాగే ఈ బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి. వెంటనే ఒక్క నిప్పురవ కానీ లోపల పడుతుందంటూ లోపలంతా ఉన్నటువంటి సరికంతా కూడా బూడిది అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంతవరకు అక్కడ డ్యామేజ్ అయిందనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మంటల అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఎంత డ్యామేజ్ అయింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, దాంతో పాటు అక్కడ ఎవరన్నా లోపల ఉన్నారా. ఎందుకంటే ఇప్పుడు దాదాపు క్లోజింగ్ సమయం ఎప్పుడు 10 గంటలు ఉంటుంది. సో ఈ యొక్క ఇప్పుడు దాదాపు 10 గంటల 9:30 10 గంటల మధ్యలో ఈ యొక్క మంటలు చెలరే
చెలరేగాయని స్థానికులు చెప్తున్నప్పటికీ కానీ నిజంగానే అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే కస్టమర్లు ఉన్నారా, లేకపోతే అక్కడ ఎటువంటి పని జరుగుతుంది, అసలు మంటలు ఎలా వ్యాప్తి చెందాయి, షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే వీళ్ళు అక్కడ చేస్తున్న పని వల్ల కూడా ఈ రకమైన మంటలు చెలరేగాయా ఏంటనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. పోలీసులు ఇప్పుడు దాంతోపాటు అంబులెన్స్ కూడా అక్కడ వచ్చి వైద్య సిబ్బంది కూడా అక్కడ చేరుకుంటారు. అక్కడ ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయేమో కూడా చూడడానికి వాళ్ళు పరిశీలిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆ ప్లేస్ అయితే చాలా భయాందోళనకు గురి చేసేలా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులకు ముందునే మనము ఇలాంటి సంఘటన కూడా చూసాము. ఏదైతే మేదీపట్నం సమీపంలో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్ దగ్గర కూడా ఇలాంటి సంఘటన మనం చూసాము. పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేపి అక్కడ ఫ్లెక్సీలు కడుతుంటే పైన ఫ్లోర్ లో యొక్క మంటలు చెలరేగి పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా ఈ యొక్క మంటలు అనేది వచ్చి వ్యాప్తి చెందాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడేవి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా తరలించారు. సో ఇప్పుడు ఇక్కడ షాపింగ్ మాల్ కాబట్టి ఆబ్వియస్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ సేలింగ్ కూడా చాలా బాగానే ఉంది. దాంతో పాటు సిబ్బంది కూడా పెద్ద ఎత్తున్నారు. నిజంగా వాళ్ళందరూ తప్పించుకున్నారా లేదా, లేకపోతే ఎంతమంది లోపల ఉన్నారు, ఇదంతా కూడా ప్రత్యక్ష సాక్షులు కానీ ఆ సెక్యూరిటీ కానీ వారు చెప్పాల్సింది. యాజమాన్యం నుంచి కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా చాలా వరకు బర్న్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదైతే పూర్తిగా మంటల్లో కూడా కాలిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు అంత పెద్ద బిల్డింగ్ ఇంత పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోవడం అనేది ఇది చాలా బాధాకరం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కోట్లాది రూపాయలు ఆస్తి అయితే నష్టం అయితే సంభవించింది అనేది కూడా వారు అభిప్రాయపడుతున్నారు. రైట్ రానా, ఆస్తి నష్టానికి సంబంధించి ఎప్పటికీ క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంటలు అంటుకున్న సమయంలో లోపల ఎంతమంది వరకు సిబ్బంది కానీ కస్టమర్స్ కానీ ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, ఏ విధంగా ఉంది? ఇప్పుడు దాని మీదనే పోలీసులు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే కేవలం ఒక సిఎంఆర్ ఆఫీసే కాకుండా ఈ గర్ల్ ఫ్రెండ్ మండి అనేది ఉంది, దాంతో అరేబియన్ ఫుడ్ అనమాట. ఇక్కడ పెద్ద ఎత్తున లోపల నుంచి కూడా మంటలు అనేది చెలరేగినటువంటి నేపథ్యం ఏర్పడితే దాంట్లో కూడా ఇప్పుడు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కేబులింగ్స్ అంతా కూడా కాలిపోతున్నాయి. పక్కన ఉండే షాప్స్ కూడా కాలిపోయాయి. సో ఈ మండీలో ఎంతమంది ఉన్నారు, సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఎంతమంది ఉన్నారో కూడా ఎంతో ఒక క్లారిటీ రాలేదు. మంటల అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మనకు ఒక సమాచారం అందే అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరగడం అనేది ఆ ఏరియాలో ఇదే మొదటిసారి. ఎందుకంటే చాలా పెద్ద యాక్సిడెంట్ గానే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా కాలిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వర్క్స్ అంతా కూడా కాలిపోయింది, డిజైన్స్ అంతా కూడా కాలిపోయి లోపల బిల్డింగ్ కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇది ఇప్పుడు చూస్తుంటే అది ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నట్టుగా లేదు కానీ చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా ఇప్పుడు అధికారులు అంచనాకు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీంతో పాటు ఈ యొక్క ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల అక్కడ అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సకాలంలో ఈ ఫైర్ ఇంజిన్ రావడానికి కానీ ఈ వైద్య సిబ్బంది రావడానికి కానీ కాస్త ఇబ్బందిగా ఉంది. లాస్ట్ కి అక్కడ లాఠీ చార్జ్ చేసి మరి ఆ ఫైర్ సంబంధించినటువంటి ఇంజన్స్ ని అక్కడ సంఘటనా స్థలానికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ రాణా.